అఖండ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్లకి చివాట్లు పెట్టినట్టుగా తన దగ్గరికి రావద్దంటూ రామ్ అచంట గోపి అచంటకి నందమూరి బాలకృష్ణ గారు వార్నింగ్ ఇచ్చినట్లుగా. దానికి కారణం ఏంటంటే ఈరోజు సంస్థకి వీరు బాకీ ఉన్న విషయాన్ని ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ని నిన్నటి వరకు ప్రొడ్యూసర్లు బాలయ్య గారి దృష్టికి తీసుకువెళ్ళకపోవడంతో బాలయ్య గారు ఆగ్రహించినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. అఖండ 2 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల అయితే వాయిదా పడింది. అంటే ఈరోజు సంస్థకి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలు 28 కోట్లు చెల్లించాల్సి ఉందని, అలాగే మరికొంతమంది డిస్ట్రిబ్యూటర్లకి ఫైనాన్సియర్లకు కూడా ఈ ప్రొడ్యూసర్లు బాకీ ఉన్న కారణంగా వారందరూ ఇప్పుడు ప్రెజర్ చేస్తున్నారని ఈరోజు సంస్థ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చిన కారణంగా ఈ అఖండ 2 విడుదల వాయిదా పడింది. అయితే ఈ విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారు రామ్ అచంట గోపి అచంట వీరి మీద ఆయన ఫైర్ అయినట్లుగా, నా దగ్గరికి రావద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి దీని వెనక కారణం ఏంటి అసలు? కారణం అంటే ఫైనాన్షియల్స్ తోటి ఉండే ఈ ప్రాబ్లం ఏదుందో అది వీళ్ళు ఎవరు నిర్మాతలు చెప్పలేదు బాలకృష్ణకి. బాలకృష్ణ అడిగినప్పుడు కూడా అంత బాగానే ఉంది, మేము రిలీజ్ చేసేస్తాము, ఏమి సమస్యలు లేవని చెప్పారు. ఇవాళ మొత్తం వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళకేమో 28 కోట్లు ఈరోజు సంస్థకు సంబంధించి, ఇంకా ఇద్దరికి మొత్తం అంతా కలిపి 70 కోట్ల దాకా వాళ్ళు, అంటే వడ్డీలతో సహా పెరిగిపోయింది. ఈ వివాదం అయితే 28 కోట్లు కాదు 70 కోట్లు అంటారు. అవును, మొత్తం 70 కోట్లుట. అందుకని ఇది ఇక్కడ ఆగిపోయింది. ఇప్పుడు మీకు ఎన్ఓసి లేకుండా సినిమా రిలీజ్ కాదు. ఇప్పుడు అన్ని చోట్ల రీల్ లోడ్ అయిపోయి ఉంది. ఇవాళ మొత్తం ఇంచుమించు ఎన్ని 10,000 ఇదా అన్నారు. ఇవాళ 1600 షోస్కి ఇక్కడ భారతదేశంలో రెడీగా ఉంది, ప్రీమియర్ షోస్కి. మొత్తం టోటల్ 10,000 షోస్ట. అంటే మొత్తం ఎంటైర్ ఐ మీన్ వరల్డ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో అందరూ ఉత్కంఠగా ఎదురు చూసే సమయంలో ఈరోజు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు మీరు చెప్పినట్టుగా తాత్కాలిక స్టే విధించింది ఇవాళ సినిమా రిలీజ్ కాకుండా. సో నిన్న ప్రొడ్యూసర్స్ వెళ్ళి బాలకృష్ణకి రాత్రి 12 వరకు చర్చలు జరిగాయి, ఏది ఫలవంతం కాలేదు. వీళ్ళు మరి ఇప్పుడు మీకు ఓటీటీలోనే ఇంచుమించు 70 కోట్లు 72 కోట్లు మీకు జరిగిందిట వ్యాపారం. 120 కోట్లు వీళ్ళు బడ్జెట్ రెడీగా ఉంది మా దగ్గర అని చెప్పారట. మొత్తం 200 కోట్ల దాకా సినిమా ఖర్చు పెట్టారు. ఇంత జరిగాక మరి ఎందుకని ఈ రకంగా అయింది? ఇక్కడ ఫినాన్షియల్స్ మరి జాగ్రత్త పడాలి కదా. ఇప్పుడు మీరు మొట్టమొదటిసారి పాన్ ఇండియా బాలకృష్ణతో అన్నప్పుడు ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తారు. ఇవాళ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు అంటున్నారు తప్ప బాలకృష్ణ ఆగ్రహం వెనక ఫ్యాన్స్ ఉన్నారు. బాలకృష్ణ కోసం కాదు అది. ఆయన అన్నది అది. బాలకృష్ణ ఏమన్నారంటే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, మీరు ఇలా చేశారేంటి, మీరంతా సరిగా ఉందని చెప్పారు కదా, మరి ఇప్పుడెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు నా ముందుకు రాకండి అన్నట్టు ఆయన. ఎందుకు అనరా మరి? ఇప్పుడు ముందే చెప్పుంటే, ఒక వారం ముందే చెప్పుంటే ఏమో బాలకృష్ణ గారు ఏమో అరేంజ్ చేసేవాళ్ళేమో మధ్యవర్తిత్వం నెరపి. మీకు అర్ధరాత్రి 12ంటికి ఏం చేస్తారండి ఎవరు మాత్రం? అంటే మనం అనుకున్నాం కదా దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా, బాలకృష్ణ ఎందుకు ముఖ్యమంత్రులు వాడుకోలేదు. వాడుకోవడం కాదు, అనవసరంగా ఎవడు వెళ్ళి ఎవరి దగ్గర అడగరు కదా. నిజంగా అవసరమైతే ముఖ్యమంత్రులు ఎందుకు, ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆయన మధ్యవర్తిని పెట్టి మాట్లాడలేరా కదా. ఇప్పుడు సినిమానే ముఖ్యమంత్రి. అసలు నందమూరి బాలకృష్ణ గారు ఎప్పుడు అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడరు. దానికి తోడు ఆయన తన వ్యక్తిగత అవసరాలకి ప్రభుత్వాలను వాడుకునేటువంటి పరిస్థితి అసలు ఉండదు. అవునండి, కరెక్ట్. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని వాడుకోరు, అవసరం కూడా లేదు. ఇప్పుడు మనిషికి తన్ని మించిన కోరికలు ఉంటే అయ్యో అది సంపాదించాలి ఇది సంపాదించాలి అక్రమంగా అనుకుంటారు. అదెందుకు, ఆయనకి కావలసినంత ఉంది. ప్లస్ ఆయన సినిమాలు చేసుకుంటున్నారు, పిల్లల్ని సెటిల్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఏం కష్టం ఉంది? ఎందుకు అక్రమంగా ఎందుకు సంపాదించటం? అవసరం లేదు కదా. మనకు తెలిసి నందమూరి ఫ్యామిలీలో ఎవరు అలా అక్రమంగా సంపాదించినట్టు మన ఇంతవరకు అంటే ఎవరి మీద ఒక ముద్ర లేదు, ఒక మచ్చ లేదు మనకు తెలిసి. అంటే నందమూరి తారక రామారావు గారు ఆ రకంగా పెంచారు పిల్లల్ని, ముఖ్యంగా బసవ తారకం గారు పెంచారు నన్ను అడిగితే.
అలాంటప్పుడు బాలకృష్ణ గారు ఎందుకు ఆశిస్తారు? అవసరం లేదు. కాకపోతే నిర్మాతలు చేసిన తప్ప ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియర్స్ ఇట్లా ఉందండి, డిస్ట్రిబ్యూటర్స్ తోటి మాకు ఇట్లా సమస్య ఉంది, వాళ్ళు కోర్టుకు వెళ్తారని తెలుసు కదా. తెలిసినప్పుడు వెంటనే నందమూరి బాలకృష్ణకి చెప్పాలి కదా. చెప్తే ఆయన ఏమైనా సాల్వేషన్ చూసేవారేమో. ఇప్పుడు కోర్టులు మనం ఏం అనలేం కదండి, జడ్జిలు మనం ఏం మేనేజ్ చేయం, అది కాదు. వాళ్ళు వెళ్లే ముందే వాళ్ళని ఆపితే కూర్చోబెట్టి మాట్లాడితే విషయం ఇంత దూరం వచ్చి ఉండదు. ఇవాళ ఒక పాన్ ఇండియా మూవీ ఆగిపోయింది అంటే ఎంత బాధ అండి అది. తెలుగు ఇండస్ట్రీకి ఇవాళ ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తున్నారు. వీళ్ళు నెంబర్ 1లో ఉన్నారు, అంతర్జాతీయంగా వీళ్ళకి ఫేమ్ వచ్చింది, మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు అనుకుంటూ అంటున్నారు కదా. ఇవాళ వాళ్ళందరి కళ్ళు చల్లబడతాయి నన్ను అడిగితే. ఆ తర్వాత ఇంకొకటి, ఇవాళ మీకు డిసెంబర్లోనే పుష్ప రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. రిలీజ్ అయ్యి మీకు తెలుసు స్టాంపీడ్ జరగడం, దాని మీద చాలా గందరగోళం అవ్వడం, ఎవరు హీరో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి రావడం, చాలా పెద్ద ఇష్యూ జరిగింది. అంటే డిసెంబర్ అనేది కలిసి రావట్లేదా? మీకు గుర్తుంటే కనుకైతే ఎన్టీ రామారావు గారికి ఆగస్టు సంక్షోభం అనేవాళ్ళు, ఆగస్టు ఆయనకి అచ్చిరాదని. అలాగే సినిమా ఇండస్ట్రీకి డిసెంబర్ అంటే ఏమైనా అవుతోందా? ఇదివరకు మీకు గుర్తుందా, వరుసగా కమెడియన్స్ అందరూ చచ్చిపోయారు అనారోగ్యాలతోటో ఏదో ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు పూజలు చేశారన్నారు. ఎవరు ఫిలిం ఛాంబరో మరి ఎవరో నాకు తెలీదు. సో ఆ రకంగా ఏమైనా డిసెంబర్లో సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏమైనా పూజలు చేసుకోవాలా వీళ్ళు? మనకు తెలీదు. ఏది ఏమైనా ఇలా జరగటం మాత్రం చాలా విచారకరం అండి. ఇవాళ సమస్య మొత్తం సాల్వ్ అయ్యి సాయంకాలానికి సినిమా రిలీజ్ అవుతుందని అనుకో. ఫైనాన్స్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు నిజంగా ప్రొడ్యూసర్లు ముందుగానే బాలయ్య బాబు గారి దృష్టికి తీసుకువెళ్లాల్సిందేమో. మరి తీరా రిలీజ్కి ముందు ఈ సమస్యలు తలెత్తడం, వీటిని అప్పటికప్పుడు బాలయ్య బాబు గారి దృష్టికి ప్రొడ్యూసర్లు తీసుకెళ్లిన నేపథ్యంలోనే ఆయన వారి మీద ఫైర్ అయ్యి ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా అంతేనండి. ఇప్పుడు ఈ రోజు సంస్థతో వీళ్ళు కలిసి పనిచేశారు గతంలో. కలిసి పనిచేసినప్పుడు వాళ్ళ నేచర్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎవరు మాత్రం ఎంతకాలం ఊరుకుంటారు? ఎవరైనా కూడా సమయం అదును కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు అదును దొరికింది, అందులో ఇది పెద్ద సినిమా ప్లస్ బాలకృష్ణ గారు. సో మనం ఇప్పుడు ఒత్తిడి చేస్తే వెంటనే ఇచ్చేస్తారని అనుకుని ఉండొచ్చు. స్టే ఇవ్వగానే వీళ్ళు డబ్బులు వెంటనే కట్టలేకపోయి ఉంటారు. సో మీకు అర్థమైంది కదా సిచ్యువేషన్. అంటే కోర్టు బయటే అసలు సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఈ అంశాన్ని సున్నితంగా. మరి ఇటు ప్రొడ్యూసర్లు ఎందుకు ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంలో విఫలమవుతున్నారంటారు? అంటే క్యాష్ వెంటనే చేతిలో అంటే 70 కోట్ల రూపాయలు ఇప్పుడు దొరకడం అంటే కూడా కష్టం కదా. వీళ్ళు కూడా వాళ్ళు అంత దూరం వెళ్ళర్లే అనుకుని ఉండొచ్చు. రెండు రకాలు ఉంటాయి. మనం అవతల వ్యక్తిని అంచనా వేయడంలో మనకి తప్పు జరిగి ఉండొచ్చు. లేదు ఓకే క్యాష్ లేదు, సర్లే ఇంకేమైతే అవుతుంది, సినిమా ఆగితే ఆగని, అప్పుడైనా అంటే అలా జరిగితేనైనా దీనికి ఒక సమస్యకి పరిష్కారం వస్తుంది అనుకున్నారేమో. అప్పుడు బాలకృష్ణ గారు ఎంటర్ అవుతారు, సో మనకి పరిస్థితి చక్కబడుతుందని అనుకుని ఉండొచ్చు. కానీ బాలకృష్ణ గారు ఇలా సీరియస్ అవుతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో అందుకని వాళ్ళు రెండు రకాలుగా ఆలోచించి ఉండొచ్చు ప్రొడ్యూసర్స్. ఏది ఏమైనా ఇవాళ బాధపడుతున్నది ఫ్యాన్స్ అండి. సో సినిమా త్వరితగతిన వాళ్ళు రిలీజ్ చేస్తే, ఇవాళే రిలీజ్ అయితే బాగుంటుందని మాత్రం మనము చెప్తున్నాం, ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ.